నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ భరద్వాజ్ గారు. వారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు నిన్న మీడియా సమావేశం పెట్టి ఆయన గత 11 రోజులుగా నాకైతే బెదిరింపు కాల్స్ వస్తున్నాయి, హెచ్చరింపు ధోరణిలో కాల్ చేసి నన్ను బెదిరిస్తున్నారు, అందుకని నేను వచ్చి డీజీపీ గారిని కలవటం జరిగింది, ప్రొటెక్షన్ కూడా కోరానని ఆయన చెప్పడం జరిగింది. అది పక్కన పెడితే ఒకవైపు పవన్ కళ్యాణ్ అలానే లోకేష్ కూడా అనేక విమర్శలు చేశారు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారిని. తర్వాత ముఖ్యంగా ఒక ఆర్గనైజ్డ్ అటాక్ ప్రొఫెసర్ నాగేశ్వర్ ఆయన క్రెడిబిలిటీ మీద దెబ్బతీయటానికి సోషల్ మీడియాలో ఒక వైల్డ్ ప్రాపగండా అయితే కనపడుతోంది. అంటే రకరకాల మీమ్స్, అంటే ఒక అనలిస్ట్, ఒక తటస్థంగా తన భావాలను వ్యక్తీకరించే అనలిస్ట్ మీద సినిమా పేజీలు, కామెడీ చేసే కొన్ని పేజీలు ఆయన మీద అయితే విరుచుకుపడుతున్నాయి. ఆయన వైసీపీ కండవా కప్పి వీటన్నిటి వెనకాల టీడీపీ ఉందనేది ఫస్ట్ నుంచి తొలి నుంచి వైసీపీ చేస్తున్న ఆరోపణే. సో ఎందుకని టీడీపీ ఇంతలా టార్గెట్ చేసింది, ఆర్గనైజ్డ్ అటాక్ చేస్తుంది నాగేశ్వర్ మీద? నాగేశ్వర్ నుంచి థ్రెట్ అని ఎందుకు భావిస్తుంది? అంటే వైసీపీ దాడి చేయటమో మరొకరు దాడి చేయటమో కాదండి. ఎక్కడో ఈయనకి వైసీపీ కండువా కప్పి పెట్టడం కాదు. చాలా క్లియర్గానే వాళ్ళు తెలుగుదేశం పార్టీ అఫీషియల్ పేజీలోనే, అఫీషియల్ హ్యాండిల్స్లోనే ఈయన మెడలో వైఎస్ఆర్సీపీ కండువా కప్పి ఆయన ఫోటోలు పెట్టి ట్రోల్ చేయటం అనేది చేశారు. అంటే ట్రోల్ చేయటం అంటే ఇప్పటివరకు ఏదో ట్రోల్ గ్యాంగ్స్ ఉంటాయి జనరల్గా, ప్రతి పార్టీకి పెయిడ్ ట్రోలర్స్ ఉంటారు. వాళ్ళ డ్యూటీ అదే. వాళ్ళ డ్యూటీ ఏంటంటే తెల్లారు లేచిన దగ్గర నుంచి మన పార్టీ గురించి ఎవరైనా నెగిటివ్గా మాట్లాడారా అని వెతికి వాళ్ళ మీద పడి కరిచేయటమే. ఎంతమందిని కరిస్తే, ఎన్ని చోట్ల కరిస్తే దాని ప్రకారం వాళ్ళకి పేమెంట్లు వెళ్తాయి. సో ఆ ట్రోల్ గ్యాంగ్స్ ఉన్నాయి, ఆల్రెడీ అన్ని పార్టీలకి ఉన్నాయి. ఇది ట్రోల్ గ్యాంగ్స్ పని కూడా కాదు. స్ట్రైట్ అవే అఫీషియల్ హ్యాండిల్స్లోనే, వాళ్ళ అఫీషియల్ పేజీలోనే ఆయనకి వైసీపీ కండువా కప్పిన ఫోటో పెట్టేశారు. అంటే ఏమిటి వీళ్ళ ఉద్దేశం? ఆయన సంపాదన, ఆయన వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుని బతుకుతున్నాడని ఎస్టాబ్లిష్ చేయాలనేది వీళ్ళ ఉద్దేశం. ఇలాగే ఎన్నికలు అయిపోయిన తర్వాత, ఏది ఏపీలో ఎలక్షన్ ముగిసిన తర్వాత 24లో ఇమ్మీడియట్గా చాలామంది ఫోటోలు వాళ్ళు ఇలాగే వైసీపీ కండువాలు వేసి రోడ్డు మీద పెట్టారు. కొంతమంది పేటీఎం బ్యాచ్ అని చెప్పి కూడా ఒక 7-8 మంది ఫోటోలు కలిపి ఒక బంచ్ చేసి పెట్టిన పరిస్థితి చూశాను నేను. అలా పెట్టిన ఒక బంచ్లో నా ఫోటో కూడా దొర్లింది. దానిలో నేను చూసి ఆనందపడ్డాను, ఫోన్లే అని. అంటే వాళ్ళ పిచ్చి తప్ప మరొకటి లేదు. వాళ్ళు ఎవరి మీదైనా దాడి చేయదలుచుకుంటే అలాగే చేస్తారు. నువ్వు పెయిడ్, నువ్వు డబ్బులు వస్తున్నాయి నీకు, జగన్మోహన్ రెడ్డి రోజు సాయంత్రం పూట నీకు డబ్బులు పంపిస్తున్నాడు, ఇలాంటి గొడవ చేయటంలో సిద్ధాస్తులు వాళ్ళు. ఎవరిని పడితే వాళ్ళని పెయిడ్ బ్యాచ్ అనేసి, పేటీఎం అనేసి నోటికి వచ్చినట్టు మాట్లాడటం అనేది జరుగుతూనే ఉంది. అయితే ఇది ట్రోలర్స్కి సంబంధించిన గొడవ అయితే ఈసారి అఫీషియల్గానే వీళ్ళు అఫీషియల్ పేజెస్లోనే ఆయన ఫోటో వేసి ప్రచారం చేయటం అనేది. మార్ఫింగ్ అంటే అదే, ఆయన మెడలో ఆ కండువా వేయటం. అంటే వీళ్ళు ఎవరినైనా కొనేయాలి, ఎవరైనా అంటే మనం చాలా ఓపెన్గా మార్కెట్ ఎకానమీలో ఉన్నాం కాబట్టి మనిషి కూడా సరుకే అనేది వాళ్ళ అభిప్రాయం. కాబట్టి ఎవరినైనా కొనేయచ్చు, ప్రతివాడికి ఒక రేటు ఉంటుంది, ఏదో రేటుకి అమ్ముడుపోతాడు అనే కాన్ఫిడెన్స్ ఉంది. ఆ కాన్ఫిడెన్స్తో అమ్ముడుపోయే వాళ్ళని కొనేస్తారు, అమ్ముడు పోని వాళ్ళని ఇలా బ్లేమ్ చేసి, వాళ్ళ మెడలో కండువాలు వేసి, వాళ్ళని బదనాం చేసి, వాళ్ళని భయపెట్టి టెర్రరైజ్ చేసి ఈ ఏరియా నుంచి నిష్క్రమించేలాగా చేస్తారు. అంటే సరెండర్ చేసుకోవాలి. ఇప్పుడు పోసాని కృష్ణమురళిని ఎలాగైతే ఓ 10 స్టేషన్లు తిప్పాక ఆయన చేతులు ఎత్తేసి దండం పెట్టేశాడు, అలా ఒక 10 సార్లు వీడు పేటీఎం అనేస్తే, లేకపోతే వాళ్ళకి వ్యతిరేకంగా పెట్టినటువంటి పోస్ట్ కింద కామెంట్స్లోకి వచ్చేసి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేస్తారు రెచ్చిపోయి. అవన్నీ బూతులే. ఆ బూతులు మాట్లాడేటువంటి నాయకులకి ఇప్పుడు నాగేశ్వర్ మాట్లాడిన దానిలో బూతేం లేదు, కానీ వీళ్ళు కక్కేటువంటి దానిలో నిండా బూతులే.
అంటే వీళ్ళంత నీతిమంతులు అనుకుంటే వీళ్ళంత దౌర్భాగ్యులు దిక్కుమాలిన మనుషులు మరొకళ్ళు ఉండరని. వీళ్ళే కాదు, ఇప్పుడు సంఘ పరివారం కూడా ఆ జబ్బు ఉంది. ఈ భగవంతుడిని నమ్మేటువంటి బ్యాచ్ మేము, జై శ్రీరామ్ అనే బ్యాచ్ అంతా కూడా ఎప్పుడైనా వాళ్ళకి వ్యతిరేక భావనలు ఏవైనా మీరు మతం పేరుతో ఇలా చేస్తున్నారు అని గనక ఎవరైనా రాస్తే ఇమ్మీడియట్గా వీళ్ళు కిందకు వచ్చి రాసేటువంటి భాష అది సభ్య సమాజంలో ఎవరూ కూడా చదవడానికి కూడా ఇబ్బంది పడే భాష వాడతారు. ఆ భాష వాడినందుకు వాళ్ళ మానసిక స్థితి మీద జాలిపడటం తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదు. అంటే వాళ్ళు చెప్పేవేమో చాలా ఉన్నతమైన నీతులు, వాళ్ళు వ్యవహరించే దగ్గరికి వచ్చేసరికి అవతల వాడితో మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళు వాడే భాష పరమ దరిద్రంగా ఉంటుంది. దీనికి దానికి ఎలా అసలు ఇలాంటి వాడు దానికి రిప్రజెంటేటివ్ అని ఎలా అనుకుంటాం మనం? అంటే ఇలాంటి వాడు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు అంటే అదంతా దౌర్భాగ్యపు సిద్ధాంతం అయి ఉంటుంది, మతం అయి ఉంటుంది అనుకుంటాం కదా. ఇక్కడ ఒక చిన్న విషయాన్ని ప్రస్తావిస్తాను సార్. ఇటీవల చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఏదో గొడ్డలో ఏదో పెట్టారని చెప్పి అరెస్ట్ చేయడం జరిగింది. పూడి శ్రీహరి, ఆయన వైఎస్ఆర్సీపీకి ప్రచార విభాగానికి కన్వీనర్ గా ఉన్నట్టున్నారు, మొత్తం ఆ వింగ్ కి హెడ్ గా ఉన్నారు. సో ఆ గతంలో అనేక ఫోటోలు జగన్మోహన్ రెడ్డి చేతిలో గొడ్డలు పెట్టి విపరీతంగా అఫీషియల్ పేజ్ లోనే వాళ్ళు పోస్ట్ చేయడం జరిగింది. అలానే బూతులు చూస్తే వైసీపీని ఒక బూతుల పార్టీ, దుర్మార్గుల పార్టీ, ఒక గొడ్డల పార్టీ అనే విపరీతంగా ప్రచారం జరుగుతుంది. కానీ ఇక్కడ చూస్తే టీడీపీ యాక్టివిస్టులు కానీ వాళ్ళు బూతులు లంఘించుకుంటారు. సహజంగా అన్ని పార్టీలు లంఘించుకుంటాయి కామెంట్ సెక్షన్ లో, కానీ వాళ్ళ అధినేతలు చెప్పే విషయాలు మాత్రం చాలా ఆదర్శవాదాన్నే వాళ్ళు చెప్తా ఉంటారు. ఎవరైనా ఆదర్శవాదం, అదే నేను ఇందాక నుంచి చెప్తోంది. వాళ్ళు మాట్లాడే భాష చూస్తే కామెంట్స్ లోకి వచ్చి ఆ భాష వింటే లేదు చదివితే ఇది కదా వీళ్ళ స్థాయి, వీడు రిప్రజెంట్ చేస్తున్నటువంటి మతమో లేకపోతే వీడు రిప్రజెంట్ చేస్తున్నటువంటి పార్టీయో దాని స్థాయి ఇది అనేది అర్థమవుతుంది మనకి. అందుకని ఆ స్థాయికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడలేము. వాళ్ళు ఏ స్థాయికైనా వెళ్ళిపోయి అంటే చెప్పడానికి కూడా ఇబ్బంది పడేటువంటి భాష వాడిన సందర్భాలు నేను చూశాను. కనుక వాళ్ళ ఇప్పటి వరకు ట్రోల్ సైన్యాలు మాత్రం చేసేవి, ఇప్పుడు వాళ్ళు స్ట్రైట్ అవే అఫీషియల్ గానే చేస్తున్నారు. ఈ అఫీషియల్ గా చేయటం అనేది ఇంతకంటే ఇప్పుడు ఇందా మీరు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి చేతిలో గొడ్డలు పెట్టి చేసిన సన్నివేశాలు అనేక ఉన్నాయి కదా అని అన్నారు మీరు. ఆయన చేతిలో గొడ్డలు పెట్టడం ఏంటి, ఆయనే నేరుగా వివేకానంద రెడ్డిని చంపాడు అనే సీన్ కల్పిస్తూ సినిమా కూడా తీశారు కదా. సినిమా తీసి చూపించినటువంటి పరిస్థితి ఉంది. కనుక ఇదొక అంటే మీరు వాడు విస్పరింగ్ క్యాంపెయిన్ చేయటంలో సిద్ధాస్తులు చంద్రబాబు నాయుడు గారి సైన్యం. విస్పరింగ్ క్యాంపెయిన్ అంటే వాళ్ళు ఎవరినైనా టార్గెట్ చేస్తే వాళ్ళకి సంబంధించినటువంటి రకరకాల ట్రోల్స్ పెట్టేస్తారు, రోడ్డు మీద పెట్టేసి వాళ్ళ క్యారెక్టర్ అసాసిన్ చేస్తారు. అసాసిన్ చేసి జనం అందరిలోనూ వాళ్ళని పలచన చేస్తారు. ఈ గుసగుసల ప్రచారం, వాడు ఇలాగుట అలాగుట అని చెప్పి ప్రచారం చేసి ఆ ప్రచారం మాటును చంపేస్తారు. ఆ ప్రచారం మాటున చంపటము అని అంత క్రూయల్ విస్పరింగ్ క్యాంపెయిన్. జగన్ మరోసారి గెలిస్తే ఈ రాష్ట్రంలో ఎవరు ఉండరు, అందరూ వలస వెళ్ళిపోతారు. ఏమండి ఈసారి జగన్ గెలుస్తాడా? ఒకవేళ గెలిచే లెక్క అయితే చెప్పండి, మాకు కూడా మీ హైదరాబాద్లో ఏదైనా ఇల్లు చూడండి, మేము కూడా మారిపోతాం అక్కడికి. ఇలా కాజువల్గా అన్నట్టుగా ఉంటుంది. కానీ అలాంటి ప్రచారం జరిగింది. వాంటెడ్ గానే చేస్తారు వాళ్ళు, వాంటెడ్ గానే చేస్తారనే గొడవ. ఏదో ప్రచార గ్యాంగులు ఉంటాయి, మౌత్ టాక్ గ్యాంగ్స్ ఉంటాయి అని కూడా ప్రచారం జరిగింది. మౌత్ టాక్ గ్యాంగ్స్ ఇవన్నీ ట్రోల్ సైన్యాలే. ఇవన్నీ ట్రోల్ సైన్యాలే. అడుగుతాడు క్యాజువల్ గా, ఏమండి ఏమిటి పరిస్థితి, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు ఎన్నికల్లో అంటారు. ఏమో చూస్తే వైసీపీ గెలిచేలా ఉంది అంటే, అయితే మీ ఊళ్ళో మాకు ఒక ఇల్లు చూడండి వచ్చేస్తాం మేము అంటాడు. అదేమిటి బాగానే ఉంది కదా అంటే, లేదు ఇక్కడ బతికే పరిస్థితి లేదు, ఇది ఇంకోసారి గెలిస్తే సోమాలియో అక్కవు చెల్లు అయిపోతుంది ఆంధ్రప్రదేశ్, మేము వచ్చేస్తున్నాం, ఎల్లుండి నుంచి తిండి కూడా దొరకదు ఇక్కడ, కాబట్టి మీ ఊళ్ళో ఏదో ఒక ఇల్లు చూపించండి, మేము షిఫ్ట్ అయిపోతాం, అవసరం అయితే ఇక్కడ ఇల్లు అమ్మేసైనా అక్కడికి వచ్చేస్తాం,
ఈ లెవెల్లో మాట్లాడిన పరిస్థితి నేను చూశాను స్వయంగా. ఓకే. కనుక ఈ వీళ్ళందరూ సైన్యమే. ఇలాంటి సైన్యం అంతా ఇప్పుడు ఆయన మీద పడిపోయి దాడులు చేస్తున్నారు. ఇప్పుడు స్ట్రైట్గా ఆయనకి అరెస్ట్ వారెంట్ ఇవ్వటము, లేకపోతే అరెస్ట్ చేసి తీసుకెళ్ళటము, ఇలాంటి కార్యక్రమాలు అయితే ఇప్పటివరకు జరగలేదు. అంటే ఆయనకి నోటీసులు కూడా సర్వ్ అవలా. ఆంధ్రప్రదేశ్ పోలీసులు వచ్చారా లేదా తెలియదు, కానీ ఈయన వెనకాల పోలీసులు అయితే తిరుగుతున్నారు. ఈయన ఎక్కడికి వెడితే అక్కడికి పోలీసులు వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు అంటే ఈయన్ని అరెస్ట్ చేయడానికి ఎవరైనా వస్తే వాళ్ళ నుంచి ప్రొటెక్షన్ కల్పించటం కోసం అని చెప్పి వచ్చి ఉంటున్నారు. వీళ్ళు నిజంగా తెలంగాణ పోలీసులు ఆంధ్ర పోలీసులు ఎవరికి తెలియదు. ఇది ఒక గందరగోళం నడుస్తోంది. అంటే ఏం లేదు, కొంచెం భయపెట్టడం కోసం. అంటే మాకు వ్యతిరేకంగా మాట్లాడితే ఈ లెవెల్లో నిజానికి ఆయన ఏమీ వాడలేదు, ఏం మాట్లాడలేదు. నిజానికి ఆయన మాట్లాడాల్సిన పద్ధతిలో మాట్లాడి ఉంటే ఏమయ్యేదో తెలియదు, కానీ ఆయన ఏ రకమైనటువంటి అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడలేదు. అది అధికారికంగా 1000 మంది మాట్లాడిన అభిప్రాయం ఆయన చెప్పాడు కొత్తగా. అంతకుమించి కొత్త అభిప్రాయం కాదు. నిజానికి కేసులు పెట్టాల్సి వస్తే చంద్రబాబు నాయుడు మీద ఈ దేశంలో ఉన్న మైనారిటీలు అందరూ కేసులు పెట్టాలి 1000 కోర్టుల్లో. ఎందుకంటారు? దేశవ్యాప్తంగా. చంద్రబాబు నాయుడు ఆ మధ్య ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ తిరుమల లడ్డు కల్తీ డబ్బుల కోసం చేశారని నేను అనుకోవడం లేదు. ఆ ప్రసాదం కన్జ్యూమ్ చేయటం ద్వారా దేవుడికి మహిమలు పోతాయనేది వీళ్ళ కుట్ర. దేవుడి మహిమలు తీసేయటం ద్వారా హిందువులని ఒంటరి వాళ్ళని చేయటం వీళ్ళ ఒరిజినల్ కాన్స్పిరసీ అని మాట్లాడాడు. ఆ మాట్లాడటం ద్వారా ఆయన ఏం కల్పించదలుచుకున్నాడు ప్రజల బుర్రల్లో? ఏం కల్పించదలుచుకున్నాడు అంటే చాలా స్పష్టంగా ఈ దేశంలో నిర్ణయాలు తీసుకునేటువంటి పదవుల్లోకి ఎట్టి పరిస్థితుల్లోనూ మైనారిటీలను ఎన్నుకోకండి. ఎన్నుకుంటే వాళ్ళు హిందూ మతాన్ని చంపేయాలి, ఎలా చంపాలి అని ఆలోచిస్తారు. అందుకని ఎప్పుడైనా సరే కీలక పదవుల్లోకి హిందువులను మాత్రమే ఎన్నుకోండి అని చెప్పాడు ఆ పెద్ద మనిషి నిస్సిగ్గుగా. ఆయనకున్న ఏకైక ఆధారం ఏమిటి? ఆయన జేబులో ఉన్న సోర్సు జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుడు కాబట్టి నేనేం మాట్లాడినా చెల్లుతుంది అనే కాన్ఫిడెన్స్తో మాట్లాడాడు. ఇది టోటల్గా భారతదేశంలో ఉన్న అన్ని మైనారిటీ మతాలని అగౌరవపరచడమే. అంటే రాజ్యాంగబద్ధమైనటువంటి నిర్ణయాధికారం ఉన్నటువంటి పదవుల్లోకి మైనారిటీలను ఎన్నుకోవద్దు అని చెప్పే హక్కు ఎక్కడిది ఆయనకి కాన్స్టిట్యూషనల్గా? అది కాన్స్టిట్యూషనల్ వైలేషన్ కదా ఆయన మాట్లాడింది. మరి ఆయన ఎందుకు రోడ్డు మీద పెట్టి కేసులు పెట్టకూడదు? మైనారిటీలు దేశవ్యాప్తంగా 1000 స్టేషన్లలో కేసులు పెట్టి 1000 స్టేషన్లు తిప్పితే ఏమైపోతాడు ఆయన చంద్రబాబు? ఆయన ధైర్యం ఏమిటి? నేను ఎన్డీఏతో ఉన్నాను, నా మీద ఎవడు కేసులు తీసుకోడు, ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా తీసుకోడు, ఏ మహారాష్ట్ర ఎక్కడికో వెళ్ళి కేసులు పెట్టుకుంటారు, ఏమవుతుంది ఇన్ని తీసుకెళ్ళి లోపలేస్తే? కనుక చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఎందుకు పవన్ కళ్యాణ్ మొన్న మాట్లాడుతూ ఆయన విన్యాసాలు విన్నాం. ఆ విన్యాసాల్లో ఆయన మాట్లాడినటువంటి వికృతమైన భాష విన్నాం. ఆయన అమిత్ షాని అంటాడా అంటే నేను కాదు, నన్నంటే ఓకే, లేదు నాదెండ్ల మనోహరన్ అంటే ఓకే, దేవుడు లాంటి అమిత్ షాని అంటాడా? ఆర్టికల్ 370 రద్దు చేసినటువంటి ధీరోదాత్తుడైనటువంటి హోంమంత్రి ఆయన సర్దార్ పటేల్ స్థాయి, పటేల్ తర్వాత అంత స్థాయి ఉన్నవాడు అమిత్ షా గారు. కాశ్మీర్ని మన భారతదేశంలో కాన్ఫిడెంట్గా కలిపినటువంటి హోంమంత్రి. బెంగాల్ మనకు ఉంటుందా ఊడుతుందా అనుకున్న భయం నుంచి భారతదేశాన్ని కాపాడి బెంగాల్ మనదే అనే కాన్ఫిడెన్స్ ఇచ్చినటువంటి మహానుభావుడు. ఇలాంటి గొప్ప హోంమంత్రిని అన్ని రాష్ట్రాల్లో కూడా కనీసం ప్రాతినిధ్యం లేని స్థాయి నుంచి 11% ఓట్లకు తీసుకొచ్చాడు. అంటే భారతీయ జనతా పార్టీ చేసినందుకు ఆయన గొప్పవాడని కూడా ఆయన చెప్పారు. భారతీయ జనతా పార్టీ అనే దాన్ని పెంచినందుకు ఆయన దేవుడైపోయాడు ఈయనకి. అందుకని చాలా అతిగా మాట్లాడాడు. అంటే ఆర్టికల్ 370 రద్దు అనేది, అలాగే కామన్ సివిల్ కోడ్ అనే పేరుతో మైనారిటీల మీద మెజారిటీ మత అభిప్రాయాలు రుద్దేటువంటి ప్రయత్నం చేయటం, ఇవన్నీ కూడా ఆయనలో ఉన్నటువంటి ఒక అంతర్లీనంగా ఉన్నటువంటి ఒక హిందుత్వవాదిని బయటేసుకున్నాడు ఆయన.
అవన్నీ కూడా నిజానికి యాంటీ కాన్స్టిట్యూషనల్ స్టేట్మెంట్లే. అవును. ఆయన మీద కూడా ఎవరైనా కేసు పెట్టవచ్చు. కానీ పెడితే ఏం జరుగుతుందో అందరికీ తెలుసు కాబట్టి ఎవరు ఆ ఏరియాకి వెళ్ళటం లేదు. అవును. నిజానికి ఎప్పుడైనా సరే వాళ్ళ అఫీషియల్ హ్యాండిల్స్లో ఆయన ఫోటో అలా పెట్టినందుకు ఆయన పరువు నష్టం దావా వేయొచ్చు. నన్ను పేటీఎం అన్నారు, అవును. నా సోర్స్ ఇది, నా ఇన్కమ్ సోర్స్ ఇది, నెలకి ఇంత డబ్బులు వస్తాయి నాకు, నేను ఎందుకు వాళ్ళు ఇచ్చే డబ్బులు తీసుకోవాలి, నా అకౌంట్స్లో ఎక్కడైనా సరే ఏ ఒక్క డినామినేషన్ అయినా వాళ్ళ దగ్గర నుంచి నాకు వచ్చిందని ప్రూవ్ చేస్తే నేను భరిస్తాను తప్ప, ఒకవేళ ప్రూవ్ కాకపోతే వీళ్ళందరినీ తీసుకొచ్చి లోపల పెడతారా కేసులు పెట్టి? ఏది నా మెడలో కండువా వేసి వాళ్ళ అఫీషియల్ హ్యాండిల్లో పెట్టినందుకు ఆ పేజ్ మెయింటైన్ చేస్తున్న వాడిని మాత్రమే కదా, ఆ పార్టీ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నాడో ఆ అధ్యక్షుడిని కూడా లోపల వేయాలి, అవుతారు వాళ్ళని కూడా లోపల వేయాలని నేను కోర్టుకు వెళ్తే ఏంటి వాళ్ళ పరిస్థితి? అందుకని చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. ఇంత ఓవర్ యాక్షన్ చేయటం చాలా దుర్మార్గం. ఇది దీన్ని అడ్డుకుని తీరవలసినటువంటి బాధ్యత భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి అని స్పృహ ఉన్నవాడు ఎవడైనా సరే ఇమ్మీడియట్గా ఇలాంటి వ్యవహారాల మీద సీరియస్గా మాట్లాడాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే, ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఈ సైడ్ నుంచి వస్తున్న వ్యక్తిగత దాడికి కొంత వెనకడుగు వేసి ఆయన భయపడే పరిస్థితి ఉందా, లేదంటే ఆయన పందాన్ని ఆయన కొనసాగిస్తారా? ఆయన పందా ఏం లేదండి. ఆయన పద్ధతిలో ఆయన వెళ్ళాడు. ఆల్రెడీ విత్డ్రా చేసుకుంటున్నాను అని కూడా చెప్పాడు. ఆయన చెప్పేసిన తర్వాత ఈ అనవసరమైన గొడవని రేపుతున్నారు. అంటే ఆయన ఏదో పోలీసులు వచ్చారు అరెస్ట్ చేశారు, ఇది కాదు గొడవ. ఈ ట్రోల్ గొడవ ఎక్కువైపోయింది. అవును, ఈ ట్రోలింగ్ గొడవ ఎక్కువైపోయింది కాబట్టి సఫికేషన్. అవును. అందుకని తెలంగాణ సమాజం ఆయన వెనకాల నిలబడే ప్రయత్నం జరిగింది. అవును, అన్ని పార్టీలు కూడా మద్దతు తెలియజేసినాయి. అలాగే మేము ఉన్నాం నీ వెనకాల, ఏం పర్లేదు అని ఆయనకు కొంత మానసిక స్థైర్యాన్ని కలిగించడం కోసం అందరూ సపోర్ట్గా నిలబడ్డారు. అయితే ప్రొఫెసర్ నాగేశ్వర్ మీద తెలంగాణ సమాజంలోనే భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఆయన కొన్ని కీలక సందర్భాల్లో నిలబడాల్సిన వాళ్ళ వైపు నిలబడలేదు అనేటువంటి అభిప్రాయం కూడా చాలా మందిలో ఉంది. అయినప్పటికీ ప్రస్తుతం ఉన్నటువంటి సందర్భం రీత్యా ఆయన్ని ప్రొటెక్ట్ చేయటానికి ప్రతి ఒక్కళ్ళు కూడా బేషరతుగా ముందుకు వస్తున్నారు. ఆ విమర్శలు వేరు, అవి వేరే చోట తేల్చుకుందాం మనం నెమ్మదిగా. అలాగే ఇప్పుడు నాగేశ్వర్ ముందు ఒక ప్రశ్న ఉంది. తనకి ఇలా జరిగినప్పుడు మొత్తం తెలంగాణ సమాజం, అలాగే ఫేస్బుక్లోను లేకపోతే సోషల్ మీడియాలోను యాక్టివ్గా ఉండేటువంటి డెమోక్రసీ మీద నమ్మకం ఉన్నవాళ్ళు ఆయన వెనకాల నిలబడుతున్నారు. కాబట్టి ఇప్పుడు ఈయన మీద బాధ్యత ఏముందంటే, ఇలాంటి విలువలు గనక ధ్వంసం చేసేటువంటి ప్రయత్నం ఏ ప్రభుత్వం చేసినా దానికి వ్యతిరేకంగా నిలబడాల్సినటువంటి బాధ్యత పెరిగింది ఆయనకి. అందుకని ఆయన కూడా మోర్ రెస్పాన్సిబుల్గా ఉండాలి ఈ క్షణం నుంచి, లేకపోతే కష్టం. సార్, ఇంకొకటి, చాలా క్రెడిబిలిటీ ఉన్న వ్యక్తి, 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక అనలిస్ట్ గా ఆయన ఒక గౌరవాన్ని సంపాదించుకున్నారు. ఎమ్మెల్సీగా ఆయన 2 సార్లు గెలిచారు ఇండిపెండెంట్ గా. ఆయనకంటూ ఒక స్టేచర్ ఉంది 2 తెలుగు రాష్ట్రాలు, ఎవరు కాదనలేరు. అలాంటి ఒక తటస్థ ఇమేజ్, తటస్థుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు అనే ఒక ఇమేజ్ ఉన్న వ్యక్తిని ఈ స్థాయిలో టీడీపీ టార్గెట్ చేస్తే రేపు ఆ నష్టాన్ని టీడీపీ చవి చూడదంటారా? అంటే ఇది టీడీపీ చేస్తున్నది లేకపోతే పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు అనేది మనకు బయటకు కనిపిస్తోంది. కానీ వాస్తవానికి ఇక్కడ ఇంకొక ప్రశ్న కూడా ముందుకు వచ్చింది. ఆ ప్రశ్న ఏంటంటే, తెలంగాణ సమాజంలో ఇలాంటి న్యూట్రల్ వాయిసెస్ని కొంత కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. న్యూట్రల్ వాయిస్ అంటే వాళ్ళు లెఫ్ట్ వైపుకి కొంచెం ఒరిగి రైట్ మీద దాడి చేసేటువంటి ఆలోచన విధానంతో ఉంటారు. కాబట్టి ఇలాంటి వాళ్ళని నోళ్లు మూయించడం అనేది తెలంగాణలో చాలా అవసరంగా మారుతోంది. అంటే ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో వాళ్ళు ఇక్కడ అధికారంలోకి రావాలి, ఇది కాషాయ జెండా కిందకి తీసుకురావాలి తెలంగాణ అనేది వాళ్ళ ప్రోగ్రాం ఆల్రెడీ చెప్పెళ్ళాడు ఆయన, ప్రధాని నరేంద్ర మోడీ గారు చెప్పెళ్ళాడు. కాబట్టి దానికి ఇలాంటి బుర్రలు కొంత ఇబ్బంది పెడతాయి. అందుకని ఈయన్ని సరెండర్ చేసుకోవడం కోసం ఈ ఇన్సిడెంట్ను వాడుకుని ఈ దాడి చేస్తున్నది. ఈ దాడి వెనకాల చాలా స్పష్టంగా భారతీయ జనతా పార్టీ ఉంది అనే అభిప్రాయంతో కూడా చాలా మంది ఉన్నారు. అందులో నిజం ఉండి ఉండవచ్చు అని నేను కూడా అనుకుంటున్నా. అందుకని ఈ దాడి బీజేపీ
ఆడుతున్నటువంటి గేమ్లో భాగంగానే జరుగుతోంది. ఓకే. ఆయన మాట్లాడిన మాటల్ని ఏ ఒక్క భారతీయ జనతా పార్టీ నాయకుడు మాట్లాడలేదు, ఖండించలేదు. ఇక్కడ ఖండించలేదు, అక్కడ ఖండించలేదు, ఏపీలో కూడా ఖండించలేదు. ఎవరో ఇద్దరు ఖండించారు, వాళ్ళిద్దరికి నేను దండాలు పెడుతున్నాను అని పవన్ కళ్యాణ్ అన్నాడు అంతే తప్ప సీరియస్గా దీని మీద మొదట ఫైట్ చేసింది తెలుగుదేశం. తర్వాత ఈ ఫైట్లో మనం పార్టిసిపేట్ చేయకపోతే మన షేర్ కోల్పోతే మనం ఇంకేదో కోల్పోతాం అనే భయం చొప్పున హడావిడిగా జనసేన ఎంటర్ అయినట్టుగా కనిపించింది. కనుక ఇదంతా ప్రోగ్రామ్డ్ గాను డిజైన్డ్ గానే జరుగుతోంది. ఎవరి ప్రయోజనాలు వారికి ఉన్నాయి, ఎవరు టార్గెట్స్ వాళ్ళకు ఉన్నాయి, ఎవరు టార్గెట్ చేస్తున్నారు, ఎందుకు టార్గెట్ చేస్తున్నారు చాలా స్పష్టంగానే అర్థమైపోతోంది. దీని నుంచి ప్రయోజనం పొందాలనుకున్నారు. ఆ ప్రయోజనం పొందే శక్తి అయితే భారతీయ జనతా పార్టీ. కనుక దీని వెనకాల వాళ్ళ కుట్ర ఏమైనా ఉందా అనేది ఒక అనుమానం చాలా మందిలో బలంగా వ్యక్తం అవుతోంది. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.